హలో గైస్, ఇప్పుడు ఇచ్చిన వీడియో గురించి నేను చెప్పబోతుంది ఏంటంటే ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక పవర్ఫుల్ హీరో 2 మూవీలు తీసి హిట్ అయింది, ఫ్లాప్లోకి వచ్చాడు. హీరోయిన్గా రష్మిక మందాన. మీ అందరికీ తెలిసిన మందాన, చాలా అందమైన మందాన. ఫస్ట్గా చూసుకుంటే రిషబ్ శెట్టితో మ్యారేజ్గా ఎంగేజ్మెంట్కి కూడా అయ్యింది. తర్వాత లాంగ్ గ్యాప్గా రిషబ్తో కొన్నాళ్ళ పాటు రిలేషన్షిప్లో లేకపోయేసరికి, అలాగే మన అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండతో తీస్తున్న అర్జున్ రెడ్డి మూవీ హీరో ఉన్నాడు కదా, మన దేవరకొండ అన్నతో గీతా గోవిందం సినిమా తీసింది, స్మాష్. ఆ సినిమాతో వీళ్ళ పరిచయం ప్రేమగా మారింది. మరెన్నో సినిమాలు తీస్తూ ఉన్నారు. 2018లో గీతా గోవిందం సినిమా చూసాము, మీ అందరికీ తెలిసిందే. తర్వాత వస్తున్న సినిమా ప్రమోషన్కి కానీ, మన రష్మిక మందాన సినిమా ప్రమోషన్కి కానీ, వీళ్ళ సినిమా ప్రమోషన్ కానీ హాజరయ్యేవాడు. వీళ్ళిద్దరు సినిమాలకి హాజరయ్యి మొన్న రీసెంట్గా వచ్చేసరికి ఎంగేజ్మెంట్ అయ్యిందని కొన్ని కథనాలు మనం వింటున్నాం కదా, అది అయ్యిందా లేదనేది ఒక్క క్యూ కూడా మనకి బయటకి క్లిక్ రాలేదు. అయితే అనౌన్స్మెంట్ మాటల్లో మన పాడ్కాస్ట్ ద్వారా కానీ కొన్ని సన్నివేశాల్లో బయటకు వచ్చినవి ఏంటంటే, రష్మిక మందానాకి ఎంగేజ్మెంట్ అయ్యిందని తనే ఒప్పుకున్నట్టుగా టెలికాస్ట్ అయింది. అయితే ఈ విధంగా రష్మిక మందాన, విజయ్ దేవరకొండ కలిసి మ్యారేజ్ చేసుకుంటూ పోతున్నారని, అది కూడా ఫిబ్రవరిలో మ్యారేజ్ అని ఎంగేజ్మెంట్ అయిపోయింది. కాబట్టి త్వరలో వీళ్ళు ఎంగేజ్మెంట్ వస్తుంది. వీళ్ళు సక్సెస్ లాగే మరెన్నో సినిమాలు తీసే వీళ్ళు విజయ్ దేవరకొండ కొన్ని ఫ్లాప్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ సినిమా గీతా గోవిందం హిట్ అయింది, అలాగే అర్జున్ రెడ్డి హిట్ అయింది. వస్తున్న తర్వాత సినిమా డియర్ కామ్రేడ్ కానీ ఇవన్నీ సినిమా యావరేజ్ అయిపోయి నోట యావరేజ్ అయిపోయింది. రష్మిక మందాన పుష్ప సినిమాతో ఓవరాల్ మీరు చూస్తున్న పుష్ప మూవీ మీకు తెలిసింది కదా, ఎంత పెద్ద హిట్ అయింది. ఓవరాల్ సూపర్ హిట్ అయింది. రష్మిక మందాన సినిమా ఇప్పుడు సక్సెస్తో దూసుకెళ్ళిపోతుంది. విజయ్ దేవరకొండ ఇంకా సక్సెస్కి మొన్న వచ్చిన కింగ్డమ్ సినిమా కూడా సినిమా ఏం బాగాలేదు, కానీ తనకంటూ ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాగే వీళ్ళిద్దరు కపుల్స్ కోసం మంచిగా సినిమాలు రావాలని కోరుకుంటాం. అలాగే నా వీడియో నచ్చినట్టుకైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇది మాత్రం మర్చిపోకండి, ఓకేనా?